హాయ్ నమస్తే. వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు నిర్బంధాలు, ఒత్తిళ్లు, బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో గత 9 నెలలుగా చూస్తూనే ఉన్నాం గదా! అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంచుమించు 150 మందికి పైగా వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌ని గావచ్చు, తర్వాత సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని ఎట్లా కేసులు పెట్టి వేధిస్తా ఉన్నారో చూస్తూనే ఉన్నాం గదా! పోనీ ప్రాపర్‌గా వాటికి సంబంధించిన ఎవిడెన్స్ ఆహ్, కోర్టుల దృష్టికి తీసుకొస్తున్నారంటే అది గూడా లేదు. ఇల్లీగల్ డిటెన్షన్స్ పేరుతో ఇష్టారీతిన చేస్తా ఉండడాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా సివియర్‌గా, చాలా సీరియస్‌గా తలంటే ప్రయత్నం చేసింది. అసలు పోలీసులు చాలా క్యాజువల్‌గా కేసులు పెడతా ఉంటే, అవి చూసి మాకు బీపీలు, షుగర్‌లు రైజ్ అవుతా ఉన్నాయని చెప్పి కోర్టు సాక్షాత్తు మాట్లాడడం ఇవాళ హైలైట్ అనమాట. ఒక్కసారి ఆ వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. హద్దు మీరొద్దు, పెద్దల మెప్పు కోసం పనిచేయొద్దు, సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు అని చెప్పి పోలీసోళ్ళకు వార్నింగ్ ఇస్తున్నారనమాట. పరిధులు గుర్తెరిగి పనిచేయండి. ఏం చేస్తున్నా మేము చూడనట్లు ఉండాలని భావిస్తున్నారా? పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతుంది. చాలా క్యాజువల్‌గా కేసులు పెడుతున్నారు. అదే రీతిలో వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు తప్ప. అది తప్పైతే ప్రతి హీరోను, నటుడిని అరెస్ట్ చేయాలి. పోలీసులనే కాదు, మా మెజిస్ట్రేట్‌లను కూడా తప్పుపట్టాలి. కాగితాల్లో ఏముందో కూడా చూడడం లేదు. ఈ విషయాన్ని మేము ఒప్పుకోవాల్సిందే అని చెప్పి కోర్టే స్వయంగా అంటే తమ పరిధిలోకి వచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకొని ఆత్మపరిశీలన చేసుకుంటుందనమాట. ఇక్కడ చూడండి, పోలీసుల తీరు చూస్తుంటే మాకు రక్తపోటు బీపీ పెరిగిపోతుంది. చాలా క్యాజువల్‌గా కేసులు పెడుతున్నారు. వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ఏదో ఒక కేసు నమోదు చేయాలి, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీసులకు ఎందుకింత ఉబ్బలాటం, ఉత్సుకత? ఇవాళ ప్రభుత్వం వీళ్ళుంటారు, రేపు ఇంకొకరు మారుతారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇట్లనే నిర్బంధాలకు, ఒత్తిళ్లకు ఏమైనా తలొగ్గిందా? ఇష్టారీతిన కేసులు పెట్టే ప్రయత్నం చేసిందా? చాలామంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రశ్న, టీమ్ ప్రశ్న రావణ్‌తో సహా చాలామంది వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఇంతకంటే హార్ష్‌గా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని ఇంకా రకరకాల వ్యక్తులను చాలా అంటే సూటిగా, ముక్కుసూటిగా వాళ్ళ విధానాల్ని, పాలనలో జోక్యం చేసుకుంటున్న విధానాల్ని అన్నిటిని కూడా చాలా సూటిగా, స్పష్టంగా అడుగుతా ఉంటే జీర్ణించుకోలేక వ్యక్తిగత దాడులు, భార్యల ఫోటోలను తీసుకొని ఫోన్లు హ్యాకింగ్ చేసి మార్ఫింగ్ చేయడం, ఆఖరికి పిల్లలను కూడా రేప్ చేస్తామని బెదిరించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎటుపోతుంది ఆంధ్రప్రదేశ్? ఒకవైపు అంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ను సాక్షాత్తు ఎవరు మన పట్టాభి గారు టీడీపీ ఆఫీస్‌లోనే బోసిడీకి అని తిడితే ఇక బీపీలు, షుగర్లు పెరిగి వైసీపీ మూక అంతా పోయి దాడి చేస్తే అదో పెద్ద దేశ సమస్యగా మార్చి ఎట్లా చేసిండ్రో చూసినాం కదా! మరి ఇప్పుడు కూటమి సర్కార్‌లో అంతకంటే తక్కువ ఏమైనా అవుతున్నాయా? అంతకు మించే జగన్ మీద, ఆళ్ళ ఫ్యామిలీ మీద, తర్వాత ఇతర ఎవరెవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళందరి మీద ఇష్టారీతిన పోస్టులు పెడతా ఉన్నారు కదా! వైసీపీ వాళ్ళు అదే అడుగుతున్నారు. సరే, మా సైడ్ నుంచి వాళ్ళ అరెస్ట్‌కు ఏమంటారు, ఉప్పందిస్తేనో లేదంటే ఏదైనా వివరాలు ఇస్తేనో అరెస్ట్ చేయడానికి మీరు ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు కదా! మరి సేమ్ అవే ఆధారాలతో మేము కేసులు పెడితే ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి పోలీసులను క్వెషన్ చేస్తున్నారు. సో ఈ తీరుగా వ్యవహరిస్తుంటే స్వయంగా సాక్షాత్తు హైకోర్టే ఇక పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత తీవ్రంగా ఆక్షేపిస్తా ఉంటే ఇక వీళ్ళు తలకాయ ఏడబెట్టుకోవాలి. అసలు టోపీలు పెట్టుకునే అర్హత వీళ్ళకుందా? వాస్తవానికి సోషల్ మీడియా అంటేనే ఇప్పుడు చాలా రకాలుగా అంటే భారతదేశంలో చూసుకుంటే కార్టూన్ల పేరుతో గతంలో మన్మోహన్ సింగ్ సర్కార్ మీద, ఆ తర్వాత మోడీ పాలన మీద తూర్పారబడుతూ ఎన్నెన్నో మీమ్స్, కార్టూన్స్ రకరకాల రూపాల్లో తమ నిరసనను జనం ఏమనుకుంటున్నారు అన్నదాన్ని దృశ్య రూపంగా లేదంటే విజువల్ రూపకంగా సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అట్లాంటి వాటికన్నిటికీ కేసులు పెట్టుకుంటూ పోతారా? ఒకసారి ఆ డీటెయిల్స్ చదివే ప్రయత్నం చేద్దాం. తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికి కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి. ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేము కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా? మేమేం చేయలేం, మీరు మరో మార్గం చూసుకోండి అని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్ ఉంది. దాన్ని కూడా ఫాలో కావడం లేదు. కేవలం పోలీసులను మాత్రమే తప్పు పడితే సరిపోదు, మా మెజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉంది. పోలీసులు ఏది దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారు. వారు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదని చెప్పి హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసిందనమాట. ఇది మొత్తం ఎందుకు వచ్చింది అంటే, రీసెంట్గా వైసీపీకి చెందిన ఒక లీడరు చాలా వ్యంగ్యంగా, సర్కాస్టిక్గా వీడియో చేసే ప్రయత్నం చేసిండు. కూటమి సర్కార్ అరాచకాలను, వాళ్ళ దోపిడీ పాలనను చాలా వ్యంగ్యంగా దృశ్యరూపకంగా చేసే ప్రయత్నం చేస్తే ఆయన మీద దారి దోపిడీ కేసు పెట్టి ఇట్లా
పిటిషన్ ఫైల్ చేసిరన్నమాట. దాని తాలూకు తీర్పు అనమాట ఇది. రాష్ట్రంలో పోలీసుల అతిపై హైకోర్టు మరోసారి నిప్పులు జరిగింది. పెద్దల మెప్పు కోసం పనిచేస్తే సమస్య వచ్చినప్పుడు వాళ్ళొచ్చి మిమ్మల్ని కాపాడారని వ్యాఖ్యానించింది. చట్టం నిబంధనలు పోలీసులు మాన్యువల్కు లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేసింది. పోలీసులు తమ పరిధులు గుర్తెరిగి విధులు నిర్వహించాలంది. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో తమకు బాగా తెలుసని పేర్కొంది. అలాగే తాము ఏమీ చేయలేమని అనుకోవద్దని హెచ్చరించింది. ఏం చేస్తున్నా కూడా చూడనట్లు తమను కోర్టు కళ్ళు మూసుకొని ఉండాలని భావిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సాధ్యం కాదని తెలిపింది. పోలీసులు తీరు చూస్తుంటే తమకు రక్తపోటు పెరుగుతుందంటూ వ్యాఖ్యానించింది. చాలా క్యాజువల్గా కేసులు పెట్టేస్తున్నారు, వాంగ్మూలాలు సృష్టిస్తున్నారని పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి వాటిని తాము నమ్మాలని పోలీసులు అనుకుంటున్నారని పేర్కొంది. ఏదో ఒక కేసు నమోదు చేయాలి, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనే రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడింది. ప్రభుత్వాన్ని డ్రామా రూపంలో వ్యంగ్యంగా విమర్శించేందుకు కేసు పెడితే ప్రతి సినిమా హీరోను, ప్రతి నటుడిని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం తప్ప, దానిపై రీల్ చేయడం తప్ప అని పోలీసులను నిలిసింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కిందకు వస్తుందా అని విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు ఎలా పడితే అలా కేసులు కడితే విశ్వసనీయత ఏముంటుందని ప్రశ్నించింది. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదని, తమ మెజిస్ట్రేట్లను కూడా తప్పుపడాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. పోలీసులు ఏం దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసులు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదని, ఈ విషయాన్ని తాము ఒప్పుకుని తీరాల్సిందేనని పేర్కొంది. ఇప్పటికే పలు సందర్భాల్లో మెజిస్ట్రేట్ల తీర్పును ఆక్షేపించామని హైకోర్టు గుర్తు చేసింది. డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించి రీల్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేయడంపై సంబంధిత రికార్డులన్నీ తమ ముందుంచాలని కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఆదేశించింది. అలాగే పోలీసులు సమర్పించిన రికార్డులు, నమోదు చేసిన వాంగ్మూలాల కాపీలను తమకు పంపాలని కర్నూలు ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. సో మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ చేసిన వీడియో రీలు ఆధారంగా కోర్టుకు కేసు ఫైల్ చేస్తే కోర్టు ఇట్లా తీవ్రంగా దుయ్యబట్టింది అనమాట. అసలు పోలీసులు ఏం చేస్తున్నారు, కోర్టులకే ఇక న్యాయం ఎట్ట చేయాలని చెప్పి వీళ్ళు ఇస్తున్నట్లేదు ఇదంతా. అందుకే పదే చెప్పేది అంటే వీళ్ళకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కేవలం 1800 రోజులు. దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటికే ఒక 9 నెలల పాలన కాలం ముగిసిందంటే ఇంచుమించు 200 రోజులు అయిపోయింది. ఇంకా మిగతాది అయిపోయిన తర్వాత ఈరోజు వీళ్ళది, రేపు ఇంకొకరిది వచ్చినప్పుడు ఇట్లనే పోలీసులు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బెదిరించిందిగా, సప్త సముద్రాలు అవతలున్నా కూడా పట్టుకొచ్చి మరి కోర్టుల ముందర కోర్టు బోన్లో నిలబెడతామని. సో వాస్తవానికి వైసీపీ కూడా ఈ విషయంలో కొంత తాత్సారం చేస్తుందేమోనని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే లీగల్ ఫైట్ ఎవరెవరైతే ఇట్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో వాళ్ళందరి మీద ప్రైవేట్ పిటిషన్లు మూవ్ చేస్తే, కొన్ని వందల కొద్ది ప్రైవేట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో మూవ్ చేస్తే దేశం మొత్తం నివ్వెరబోదా? ఎందుకు ఈ ఐడియాలు రావో మరి అర్థం కావట్లేదు. ఇదంతా లాలూజీ రాజకీయమా లేకపోతే కుమ్మకు రాజకీయమా? పోయేది కార్యకర్తల ప్రాణాలే కదా అని చెప్పి అనుకుంటున్నారా? సో ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి మేమేం అనుకూలం కాదు, అడ్డము కాదు, నిలువు కాదు, అది కూటమికి కూడా అడ్డము నిలువు కాదు. కానీ ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ కూడా సరిగ్గా వ్యవహరిస్తలేవు. అందుకే ఆంధ్రప్రదేశ్కి ఈ దుర్గతి. ఎవడు చెప్పాలి? రాజ్యాంగం మీద రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తామని ఏమంటారు ప్రమాణం చేసి ఇట్లాంటి పుండాకోరు పాలన అందిస్తూ ఉంటే, మరి కోర్టులు కూడా స్వయంగా రంగంలోకి దిగి ఇట్లాంటి తీర్పులు ఇస్తూ ఉంటే ఏం చేస్తున్నట్టు? ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు కాదా, చెంపపేటు కాదా? ఆంధ్రప్రదేశ్ పరువు ఈరోజు దేశవ్యాప్తంగా ఎట్లా పోతుందో అర్థం కావట్లేదా? సో ఇక ఆలోచించాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.